content had some disturbing visuals. Your discretion is advised. ఈ కాంటెంట్లో మూల కొంత కలవరపాటు గురిచేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. నారాయణపేట జిల్లా అమీరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. 5 ఏళ్ల పసిపాప దారుణాతి దారుణంగా హత్యకు గురైంది. గ్రామ చెరువు కట్టపైన మృతదేహం లభించింది. అయితే గ్రామానికి చెందినటువంటి అంజప్ప శిరీషల కూతురు తేజశ్రీగా గుర్తించారు పోలీసులు. పాప ఒంటిపైన బంగారం వెండి ఆభరణాలు కూడా మాయమైపోయాయి. ఆభరణాల కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. పసిపాప మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డిపల్లి దగ్గర చెరువు కట్ట పైన ఒక అమ్మాయి 5 ఏళ్ల పాప మృతదేహం లభించింది. సో అక్కడికి వెళ్ళి పోలీసులు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు గ్రామస్తులంతా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పాప అదే గ్రామానికి సంబంధించినటువంటి అంజప్ప శిరీషల కూతురుగా గుర్తించారు. ఆ అమ్మాయి ఒంటిపైన బంగారం వెండి లాంటి వస్తువులు కూడా ఉన్నాయంట. చెవుకి కమ్మలు, బేసిక్గా అమ్మాయిలు అంటే ఏముంటారు, కాళ్ళకి పట్టీలు, చెవుకి కమ్మలు అన్నీ కూడా కనిపించకుండా పోయాయి. మెల్ల ఉన్నటువంటి చిన్న తాడు కూడా కనిపించకుండా పోయింది. సో అయితే అక్కడ ఎవరైనా దొంగలే కావాలని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయి ఒంటిపైన బంగారం వెండి ఆభరణాలు మాయం చేశారా లేదా ఇంకేదైనా జరిగిందనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. అయితే దొంగల పని అయి ఉంటే కనుక ఆ అమ్మాయిని ఎందుకు హతమారుస్తారు? ఆ అమ్మాయిని చాలా దారుణంగా అక్కడ హతమార్చి పడేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నించడం మా ప్రతినిధి శివాజీ సిద్ధంగా ఉన్నాడు. అంతకంటే ముందు ఒకసారి ఆ గ్రామంలో ఎటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి, ఆ గ్రామస్తులంతా ఎంతలా కన్నీటి పర్యంతం అవుతున్నారు, ఒక్కసారి విజువల్ చూద్దాం. ఒకటి గంటల ప్రాంతంలో మా ఊర్లో కూడా తెలిసింది ఏంటంటే బసిరెడ్డిపల్లిలో పాపని చంపేసిన విషయం తెలిసింది. అటు విషయాన్ని తెలిసిన తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళినాము. తర్వాత పోలీసు వారు వచ్చారు. అందరు వచ్చి డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొని వచ్చిండ్రు, పరిశీలన చేసిండ్రు. అయితే పాపని ఇంటి దగ్గర వండుకొని ఉంటే ఆ పాపని ఎత్తుకొని వచ్చి చెరుకట్ట పైన చంపి పాడేసిపోయినరు. కానీ మరి చైనాలు తీసుకుపోయినరు పాపవి. ఆ చైనాల దొంగతనంకి వచ్చిండ్రా లేక మరి ఏదైనా ఉందా లేక ఎవరు ఇంటి దొంగల బయటి దొంగల అనేది ఎవరికేం అవకాశం లేదా తెలియదు. కానీ ఈ దానిపైన చట్టరీత్యా చర్యలు బాగా తీసుకొని మాకు తగిన సహాయం చేయగలరని కోరుతున్నాం మేము గ్రామస్తులం. రైట్. సో అక్కడ మృతదేహం లభించింది. ఆ అమ్మాయి ఒక్కసారిగా విగత జీవిగా ఉండడం చూసిన స్థానికులు, అదే గ్రామస్తులు ఒకసారి కన్నీటి పరిమితమయ్యారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శివాజీ సిద్ధంగా ఉన్నారు. శివాజీ, ఏం జరిగింది? ఆ అమ్మాయి ఒంటిపైనటువంటి బంగారం కోసమే దొంగలు చేసిన పని ఇది. సో అమ్మాయి ఎప్పుడు కనిపించకుండా పోయింది ఆ తల్లిదండ్రులకి? ఈ మృతదేహం ఎప్పుడు లభించింది? ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం సంబంధించినటువంటి అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి శిరీష అనేటువంటి దంపతులకి పాప ఉంది. ఈ పాపకి 5 సంవత్సరాలతోటి తేజశ్రీ అనేటువంటి కూతురు, ఒక చిన్న కుమారుడు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా శిరీష తన భర్తతోటి హైదరాబాద్ లో కొంతకాలంగా కూడా కుటుంబ జీవనం కోసం అని చెప్పేసి హైదరాబాద్ లో పనిచేసుకుంటున్నారు. ఈ యొక్క తేజశ్రీని తన చిన్న కూతురును తన యొక్క నాన్నమ్మ తర్వాత తాతయ్య దగ్గర ఇంటి దగ్గరనే వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది, చిన్న బాబును తీసుకెళ్లి. అయితే రాత్రి జరిగినటువంటి ఘటనలో ఒక్కసారిగా అమ్మిరెడ్డిపల్లి గ్రామస్తులందరూ కూడా ఒక్కసారి విషాద ఛాయలనుకున్నాయి. గ్రామంలో రాత్రి జరిగినటువంటి ఈ యొక్క ఇంటి పక్కనే ఉన్నటువంటి చెరువు కట్ట అంటామో, ఆ కట్ట పైన పాప యొక్క మృతదేహము కనబడది. అక్కడి నుంచి ఉదయం వెళ్ళినటువంటి గ్రామస్తులు కొంతమంది గమనించి వెంటనే ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి తేజశ్రీ యొక్క నాన్నమ్మకి అదేవిధంగా తాతయ్యకు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా నానమ్మ తాతయ్యలు ఆందోళన చెందారు. ఆ మృతదేహం దగ్గరికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా చూసి తమ పాపనే అని చెప్పేసి గుర్తించిన తర్వాత ఒక్కసారిగా కన్నింటి పర్యటమయ్యారు. అసలు పాప పైన ఉన్నటువంటి బంగారము, కొద్దిగా వెండి ఉన్నటువంటి బంగారము ఉన్నటువంటి కొన్ని సంబంధించినటువంటి భాగాలు ఏవైతున్నాయో వాటిని తీసుకోవడానికి దొంగలు అనేటువంటి వ్యక్తులు దొంగలే ఇతని ఈ పని చేశారా, ఇంకెవరైనా చేశారనేటువంటి కోణంలో కూడా పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. అసలు ఈ యొక్క ఘటనలో ఇంకెవరైనా పాత్ర ఉందా? పాపను అక్కడికి తీసుకెళ్లి పక్కల పడుకున్నటువంటి పాపని తేజస్విని అక్కడి నుంచి తీసుకెళ్లి చెరువు
కట్టపైన చంపడము, హత్య చేయడము అసలు ఏంటి అనేది కూడా వీటిపైన కూడా పోలీసులు ఇంకా విచారణ చేపడుతున్నారు. వీటిపైన కూడా పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. కానీ ఈ యొక్క తల్లిదండ్రులు అటు నాన్నమ్మ కావచ్చు, తాతయ్య కూడా తమ పాప పైన ఒంటి మీద ఉన్నటువంటి బంగారము, కొద్దిగా కాస్త వెండి, చిన్న పిల్లలకు ఉన్నటువంటి కడాలు ఏవైతే అంటామో ఆ కడాలు వెండి రూపంలో ఉంటాయో ఆ కడాలను దొంగలించడానికే దొంగలు ఇలా చేశారు అని చెప్పేసి కూడా అమ్మాయి ఎప్పుడు కనిపించకుండా పోయింది? అమ్మాయి కనిపించకుండా పోయింది ఎప్పుడు? ఆ తల్లిదండ్రులు వెతికారా? బంధువులు ఎవరైనా తీసుకెళ్లి డ్రాప్ చేశారా? ఆ అమ్మాయి కనిపించకుండా పోయినప్పటి నుంచి తల్లిదండ్రుల సిచ్యువేషన్ ఏంటి? అంటే తాతమ్మ నానమ్మల దగ్గర ఉన్నటువంటి తేజశ్రీ ఒక్కసారిగా ఉదయము తమ పనుల్లో తాము చూసుకోకుండా మర్చిపోయినటువంటి పరిస్థితి. కానీ తమ పక్కనే, ఇంటి పక్కనే ఉన్నటువంటి చెరువు కట్ట పైన ఒక మృతదేహం కనబడడంతో గ్రామానికి చెందినటువంటి కొంతమంది యువకులు గమనించి తమ యొక్క సంజప్ప అనేటువంటి పాప యొక్క తేజస్వి యొక్క తాతయ్యకు సమాచారం ఇవ్వడంతో తమ పాపను వెతుక్కోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న తర్వాత ఈ పాప మా పాపని అని చెప్పేసి గుర్తించడం జరిగింది. అప్పటికి కూడా పాప ఎందుకు ఇక్కడికి వచ్చింది అనేటువంటి విషయం కూడా వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు కాబట్టి, వృద్ధ దంపతులు కాబట్టి ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఇది ఎందుకు జరిగిందనేటువంటి దాని కోణంలో ఆలోచన చేస్తే ఇద్దరు కూడా మా పాపను బంగారం కోసమే దొంగలు అపహరించి ఇక్కడ పాపను చంపేసి వెళ్ళిపోయారనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ అసలు పూర్తి విచారణ కోసం పాపను, ఈ పాప పైన ఉన్నటువంటి బంగారం కోసమే పాపను అక్కడ చేసి అక్కడ హత్య చేశారా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో కూడా పూర్తి విచారణ చేయాల్సి ఉంది. తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి శిరీష తన భర్తతోటి గ్రామానికి చేరుకుంది. ఇంకా దీనిపైన కూడా పూర్తిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు ఇంకా పూర్తి విచారణ చేసి చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా అమ్మ తాత దగ్గర ఉన్నటువంటి తేజశ్రీ అమ్మాయి ఒక్కసారిగా ఆ చెరువు కట్ట పైన విగత జీవిగా కనిపించడంతో గ్రామస్తులంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. సో అటు ఆ అమ్మాయి మెళ్ళో ఉన్నటువంటి లేకపోతే ఆమె ఒంటిపైనటువంటి ఆభరణాలు, బంగారం, వెండి ఆభరణాలు మొత్తం కూడా కనిపించకుండా పోయాయి. సో అసలు ఏం జరిగింది? కొన్ని గంటల వ్యవధిలో తెల్లవారుజామున వేరు పనుల వాళ్ళు నిమిత్తమైన సమయంలో ఒక్కసారి సడన్గా ఈ సంఘటన తెలియడంతో ఆ గ్రామస్తులు, ఆ కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయింది. ఆ తల్లిదండ్రులకు ఏకంగా 5 ఏళ్ల పసికందు చిన్నగా బుజ్జి చూడండి, అక్కడ ఫోటో మీకు ఎగ్జాక్ట్ చూపించలేకపోతున్నాను, కానీ చాలా చిన్నగా తల్లో పూలు పెట్టుకొని ఆ అమ్మాయిని ఎంత మంచిగా రెడీ చేస్తారు చూడండి. ఆ తల్లి బుజ్జిగా చిన్నగా నవ్వుతున్నటువంటి ఆ అమ్మాయి సడన్గా ఒక్కసారిగా విగత జీవిగా పడిపోయింది చెరువు కట్ట పైన. అక్కడి వరకు ఎలా వెళ్ళింది, ఎలా వెళ్ళగలిగింది? ఎవరైనా తీసుకువెళ్ళారా? తెలిసిన వాళ్ళ పన లేదా కొత్తగా ఎవరైనా దొంగలు వచ్చారా? ఇలాంటి అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నారు. సో ఇటువంటి నిర్వాకానికి పాల్పడ్డ, బంగారం కోసం అమ్మాయి 5 ఏళ్ల పసికందు, 5 ఏళ్ల పసిపాప యొక్క ప్రాణాలు తీసినటువంటి ఆ దుర్మార్గులని దొరికితే ఎలా శిక్షించాలి? ఎంతటి దారుణంగా ఇదే మాదిరిగా ఆ అమ్మాయికి చెవు కమ్మలున్నా లేకుంటే చేతికి ఇంకేదైనా బంగారం ఉన్నా, కాళ్ళకు పట్టీలున్నా ఎలా లాక్కొని ఆ అమ్మాయిని దారుణంగా హతమార్చారో ఆ పాపని, అదే మాదిరిగా వాళ్ళ చెవులకి మేకులు కొట్టాలి. నిజంగానే నేను మాట ఫుల్ కాన్షియస్గా చెప్తున్నాను. బికాజ్ ఆ తల్లి, ఆ పాప ఎంతలా ఏడ్చి గగ్గోలు పెట్టి ఉంటుందో, ఆ గాయము లేకపోతే ఎంతలా భరించి ఉంటుందో, ఎంత నొప్పిపడి ఉంటుందో, చాలా దారుణంగా వ్యవహరించారు. దీని వెనుక తెలిసిన వాళ్ళ పన లేదంటే కొత్తగా ఎవరైనా అక్కడికి వచ్చారా, దొంగల పని అనే కోణాల్లో ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేపడుతున్నారు. అమ్మిరెడ్డిపల్లిలో జరిగింది. సో అంజప్ప అనేటువంటి అదే గ్రామస్తులు, అంజప్ప శిరీషల కుమార్తె ఈ తేజశ్రీ. సో తేజశ్రీ తాత అమ్మ దగ్గర ఆడుకుంటున్నటువంటి క్రమంలో తెల్లవారుజామున అందరి పనిలో వాళ్ళు నిమగ్నం అవుతున్న సిచ్యువేషన్లో ఒక్కసారిగా విగత జీవి అయిపోయింది. సో ప్రజెంట్ ఈ మరణానికి గల కారణం ఏంటో పోలీసులు అన్వేషిస్తున్నారు. సో నిందితులు ఎలా శిక్షించాలి కామెంట్ చేయండి. ఒక్కసారి మళ్ళీ ఆ గ్రామంలో ఎటువంటి విషాదం అలవుకుంది ఆ వీడియో చూద్దాం. 1 గంటల ప్రాంతంలో మా ఊర్లో కూడా తెలిసింది ఏంటంటే బసిరెడ్డిపల్లిలో పాపని చంపేసిన విషయం తెలిసింది. అటు విషయాన్ని తెలిసిన తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళినాము. తర్వాత పోలీసు వారు వచ్చారు, అందరు వచ్చి డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొని వచ్చిండ్రు, పరిశీలన చేసిండ్రు. అయితే పాపని ఇంటి దగ్గర అవ్వ దగ్గర వండుకొని ఉంటే ఆ పాపని ఎత్తుకొని వచ్చి చెరువు కట్ట పైన చంపి పాడేసిపోయినరు. కానీ మరి చైనాలు తీసుకుపోయినరు పాపవి. ఆ చైనాల దొంగతనంకి వచ్చిండ్రా లేక మరి ఏదైనా ఉందా లేక ఎవరు ఇంటి దొంగల బయటి దొంగల అనేది ఎవరికేమో అవకాశం లేదా తెలియదు. కానీ ఈ దానిపైన చట్టరీత్యా చర్యలు బాగా తీసుకొని మాకు తగిన సహాయం చేయగలరని కోరుతున్నాం మేము గ్రామస్తులం.
At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.